అప్పుడు గర్భసంచి కుట్టేయాల్సి రావచ్చు. మేడం ఇలా కుట్టు మా ఫ్రెండ్కి కూడా వేశారు మేడం, కానీ తను వేసుకున్న తర్వాత కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లో ఉంది. నేనే ఇప్పుడు బెడ్ రెస్ట్ లో ఉండాలా మేడం? అలాంటి అవసరం ఉండదమ్మా. అవన్నీ ఒకప్పుడు, కానీ ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కుట్టు వేసుకున్న తర్వాత రోజు చిన్న చిన్న యాక్టివిటీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంట్లో చిన్న చిన్న వాక్స్ అవి కంటిన్యూ చేయొచ్చు. బాగా స్ట్రీనియస్ యాక్టివిటీస్ ఇట్లాంటివి మాత్రం అవాయిడ్ చేయాలి. మేడం అంటే మాది విజయవాడకు ఒక 100 కిలోమీటర్స్ ఉంటది మేడం. కజిన్ ది పెళ్ళి ఉంది, వెళ్ళాలి మేడం. వెళ్ళొచ్చా నేను? మీరు అసలు అట్లాంటి ఏవి ప్రెగ్నెన్సీలో పెట్టుకోవడానికి లేదమ్మా. అన్నెసెసరీ ట్రావెల్స్, బరువులు ఎత్తటాలు, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇట్లాంటివి పూర్తిగా మర్చిపోండి ప్రెగ్నెన్సీలో. ఏమో మేడం, నాకు ఈ ప్రీటర్మ్ డెలివరీ అని చెప్పగానే చాలా భయం వస్తుంది మేడం. భయపడాల్సింది ఏం లేదమ్మా. మేము 24 hours అవైలబుల్ ఉంటాం. 24/7 గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ మొత్తం టీమ్ అంతా అవైలబుల్ ఉంటాం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే విల్ టేక్ కేర్. దాని గురించి అసలు మీరు వరీ అవ్వకండి. ఎలా మానిటర్ చేయాలి అనే దాని గురించి చూసుకుందాం. ఓకే మేడం, అయితే ఈసారి వచ్చేటప్పుడు మా హస్బెండ్ ని కూడా తీసుకురండి. నేను డీటెయిల్ గా ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం.